హలో గైస్, మేమైతే ఈరోజు ఒక ప్లేస్కి పోతున్నాము. ఏం ప్లేస్ అనుకుంటున్నారా? మేమైతే కురుపురం అయితే పోతున్నాము. దాన్ని కురువాపురం కూడా అంటారు. మిడిల్లోనైతే మేమైతే ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దామనేసి. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి మేమైతే మళ్ళీ ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మాకు 36 కిలోమీటర్స్ అంట. మేమైతే కురుపురంకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మీకు ఒక రివర్ కనిపిస్తుంది కదా, అదే కృష్ణగిరి రివర్ గైస్. మన తెలంగాణని అండ్ కర్ణాటకని డివైడ్ చేస్తుంది అదే అక్కడ. ఇప్పుడు నేనున్నదైతే తెలంగాణ. కర్ణాటకలోనైతే శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. మనము శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి పోవాలంటే లాంచీల సహాయం అయితే తీసుకోవాలి. లాంచీ సహాయంతోనైతే మేమైతే కర్ణాటకకి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడనైతే కొబ్బరికాయ కొనుక్కొని అయితే మేము ఎంటర్ అవుతున్నాము గుడి లోపలికి. ఇదే గాయస్ గుడి చూడండి. అండ్ గుడి లోపలనైతే కెమెరాస్ నాట్ అలౌడ్ అంట గాయస్, గర్భగుడిలోనంట గాయస్. అందుకోసమే నేను వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను దేవుణ్ణి. అందుకోసమే బయట ఇంకా గుళ్ళు ఉన్నాయని తెలిసి బయటకు అయితే మేము వెళ్తున్నాము. మొత్తం గుడి బయటకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ స్ట్రేట్గా వెళ్ళిపోతే మీకు ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. మర్రి చెట్టు కిందనైతే గుడి అయితే ఉంటుంది. ఇక్కడనైతే దత్తాత్రేయ స్వామి ధ్యానం అయితే చేశాడు. మర్రి చెట్టు కనిపించేసింది అనేసి ఊగకండి, నెత్తికి ఇట్లా ట్యాప్ చేసుకోండి మీకు ఎక్కడ అందుతుందో అక్కడ. మేమైతే టెంపుల్ నుంచి తెలంగాణకు వచ్చాము. తెలంగాణకి రాగానే ఇలాంటి ఒక టెంపుల్ లాంటిది కనిపిస్తుంది. అది కట్టిపించిన దత్తాత్రేయుని భక్తుడు విఠల బాబా కట్టిపించాడు. అక్కడ భక్తులకు అన్నదానం కూడా చేస్తారు. ఆ ఆశ్రమం అయితే చాలా బాగుంది. ఆ ఆశ్రమం లోపటనైతే చాలా గుడిలు ఉన్నాయి. ఇదొక గుడి. అండ్ పైకి పోవాలి. పైకి పోయినాక ఇదొక గుడి. నా రియాక్షన్ చూసి ఎంత బాగుంది అనుకుంటారా? చూసేసేయండి. ఇదొక గుడి. అండ్ ఇదైతే లోటస్తో ఉంది. ఇది చాలా బాగుంది. ఇదైతే అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఒక గుడి, పైన ఒక గుడి, అండ్ ఇటు సైడ్ కింద ఒక గుడి ఉంది. నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇట్లా స్టెప్స్ ఎక్కుకుంటా పోవాలి పైకి. స్టెప్స్ ఎక్కుకుంటా పోతే ఇందాక లోటస్ టీ చూపించాను కదా, అదే ఈ టెంపుల్. ఓకే గైస్, మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము. చూడండి, నాకైతే చాలా నచ్చింది. అండ్ మేము బయలుదేరుతున్నప్పుడు అయితే ఇలాంటి ఒక ప్లేస్ ఎక్కడనైతే ఆపాము. ఆ ప్లేస్ అయితే నాకు చాలా మంచిగా నచ్చింది. అండ్ నేను అక్కడనైతే దున్నాను. చూడండి, నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ తర్వాతనైతే నేను ట్రాక్టర్ కూడా ఎక్కిన గైస్ చూడండి. అండ్ మేము ఇంకొక దారిలో పోతున్నప్పుడు నేనైతే అక్కడ పొలంలో నాటాను. ఇది కూడా నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. చూసేసేయండి, నాకైతే మంచిగా అనిపించింది అక్కడ. దే ఆర్ సో ఫ్రెండ్లీ. ఇది నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, బాయ్ బాయ్.